హలో అందరికీ. ఎండాకాలం కదా, బాగా ఎండలు మండిపోతున్నాయి. అసలు ఇంట్లో ఉంటే తెలుస్తలేదు కానీ బయటికి వెళ్ళినాము ఈరోజు. అమ్మో, ఎండలు అయితే బాగా కొడుతున్నాయి. హలో అందరికీ, అమ్మో చిన్ని వ్లాగ్స్కి వెల్కమ్ అండి. మా వీడియోస్ ఎవరైనా చూస్తే లైక్ చేయడం అయితే మర్చిపోవద్దు, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇంక ఇలాంటి వీడియోస్ నేనైతే సెండ్ చేస్తాను. ఈరోజు అయితే పిల్లలు వాళ్ళ డాడీ ఆఫీస్కి వెళ్ళలేదని చెప్పేసి ఇంకా గేమ్స్కి వెళ్దాం అంటే ఇంకా భువనగిరిలో ఉన్న గేమ్స్కి అయితే తీసుకొచ్చామండి. భువనగిరిలో పని ఉండి భువనగిరికి వచ్చాము. బట్ ఇక వీళ్ళు గేమ్స్ అంటున్నారు చెప్పి వచ్చాము. అదే ఎండలో వచ్చాము, చాలా ఎండ కొడుతుంది. కొద్దిసేపు ఆడుకున్నారు, ఇంకా వాళ్ళు అవ్వట్లేదు, ఎండ బాగా కొడుతుంది, ఏది ముట్టుకున్నా కాలుతుంది అని చెప్పేసి ఇంకా వాళ్ళే రిటర్న్ ఇంటికి వెళ్ళిపోదాం మమ్మీ వద్దని చెప్పేసి రిటర్న్ అవుతున్నారు. ఇంకా మేమైతే ఇంటికైతే స్టార్ట్ అయిపోయినాం. కానీ మా చిన్న పాప అయితే కొంచెం డల్గానే ఉంది. నన్ను ఏం ఆడుకోనియలేదు, ఇంటికి తీసుకెళ్తున్నారంటే ఈవినింగ్ మళ్ళీ వద్దామని చెప్పేసి ఇంకా అలానే ఇంటికైతే తీసుకెళ్ళిపోయాము. పాప అయితే బాగా ఏడుస్తుంది. కానీ ఎండలు కదా బాగా కొడుతున్నాయి. ఒక హాఫ్ అన్ అవర్ అట్లా ఆడుకున్నా వీళ్ళు మళ్ళీ సిక్ అయిపోతారని చెప్పేసి ఇంకా రిటర్న్ అయితే తీసుకొని వెళ్ళిపోతున్నా. కానీ ఏదేమైనా సరే ఎండలో అయితే పిల్లల్ని బయటికి తీసుకురావడం మాదే తప్పు, అసలు తీసుకురావద్దు. ఇంకా మళ్ళీ ఈవినింగ్ వేరే పార్క్కి అయితే వచ్చాము. ఇంక ఇప్పుడైతే ఫుల్గా ఎంజాయ్ చేశారు, మంచి జారుబండలతో. మేము కూడా వాళ్ళతో పాటు ఎంజాయ్ చేసాము. ఓ మా చిన్న పాప వద్దు నువ్వు కూడా ఊగని చెప్పేసి మాతో కూడా ఉయ్యాలలో అయితే ఊగిపిస్తుంది. ఇంకా మేమైతే మంచిగా కొద్దిసేపు ఈవినింగ్ అరౌండ్ 5:36 అవుతుంది. ఇంకా ఎండ అలానే ఉంది, అస్సలు ఎండ పోవట్లేదు. ఈ ఎండాకాలం పిల్లలతో చాలా జాగ్రత్తగా ఉండండి. ఎందుకంటే ఎండ దెబ్బ తాకిందంటే మళ్ళీ ఫీవర్, డిహైడ్రేషన్ అలా అయిపోతుంది. ఎవరన్నా పోవాలి పిల్లల్ని తీసుకొని బయటకు అనుకుంటే ఈవినింగ్ లేట్ అయినా సరే కానీ ఎండ మొత్తం తగ్గినాకనే వెళ్ళండి. మేమే ఈరోజు మొత్తం ఎండలనే అయిపోయినాం. ఇంకా పిల్లలు అయిపోయింది, మేము కూడా ఉయ్యాల ఊగుతున్నాం. మమ్మల్ని కూడా వీడియో తీస్తున్నారు పిల్లలు. ఇంకా వాళ్ళతో కొద్దిసేపు అలా ఆడుకొని మేము ఇక వెళ్ళిపోదామని చెప్తే ఇంకా వాళ్ళైతే రావట్లేదు. ఇంకా పిల్లలతో ఒక 1 వీక్ కానీ ఒక 10 days కానీ ఇలా వాళ్ళతో పాటు ఎంజాయ్ చేస్తే అసలు ఆ ఫీలే వేరు. ఇంకా ఎవరైనా అమ్మో చిన్ని వ్లాగ్స్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇంకేమన్నా